మనం ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండల్ కొండారెడ్డిపల్లి గ్రామంలో ఉన్నాం. ఈ కొండారెడ్డిపల్లి గ్రామం ఎందుకు వచ్చినాం, తర్వాత కొండారెడ్డిపల్లి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముందని చెప్పేసి మీరు అందరూ కూడా అనుకోవచ్చు. ఇది ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నటువంటి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఊరు ఇది. ఇక్కడే పుట్టి పెరిగిండు రేవంత్ రెడ్డి. అయితే ఈ రేవంత్ రెడ్డి ఊరికి సంబంధించి ఒక్కసారి మనం చూద్దాం. ఇప్పుడు ఆ ఊరికి వచ్చినాం, మనం ఇక్కడ కొండారెడ్డిపల్లికి వచ్చినాం. ఇగో ఇది ఆయన అంటే చిన్నప్పటి నుంచి తిరిగినటువంటి ఊరు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఆయనతో అంటే ఉన్నటువంటి మనుషులు వీళ్ళందరూ కూడా ఒక్కసారి మనము ఈ ఊర్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. తర్వాత ఆయన రేవంత్ రెడ్డి ఎలా ఉండేవాడు, చిన్నప్పటి నుంచి ఎలా ఉండేవాడు, తర్వాత ఆయన పరిస్థితి ఏంది, ఎట్లా అంటే ఎదుర్కొంటూ వచ్చిండు, ఆ విషయాలు ఏదో ఈ ఊరు వాళ్ళని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఎట్లుంటుండే అంటే చిన్నప్పుడు ఎట్లుంటుండే రేవంత్ రెడ్డి? చిన్నప్పుడు ఇక్కడనే చదువుకుంటుండే మంచిగా అంతా. మేము మాకంటే కొంచెం పెద్ద వాళ్ళు సంవత్సరం 2 సంవత్సరాలు అయినా మేమంతా కలిసి బాగుండేది. నీ పేరు ఏం పేరు? నా పేరు పిల్లి వెంకటయ్య యాదవ్, కొండారెడ్డి పిల్లి మాది. అంతా ఇదంతా ఇటకెళ్ళి చిన్న ఉన్నాగా. ఏ క్లాస్ దాకా చదువుకుంటే ఇక్కడ? ఆయన 4th దాకా చదువుచ్చు అనుకుంటున్నాను. అంతే 4th వరకు. ఆ తర్వాత అక్కడ వనపర్తిలో చదువుకున్నాడు ఆయన. వనపర్తిలో చదివాడు, అక్కడనే ఉన్నాడు. చాలా ఇంకా మంచిగా మేము సీఎం అవుతుండు అని మాకు చాలా రోజులకి వెళ్ళి మేము సంతోషపడుతున్నాము. సీఎం అయ్యిండు కూడా, మాకేం లేదు అంత బాగానే అని. అంటే చిన్నప్పుడు ఎట్లుంటుండే? ఇంకా చిన్నప్పుడు బాగా ఆయన మంచిగా ఆటలు ఆడినా ఏది చేసినా మంచి హుషారుగా బాగా ఉంటుండే. చాలా హుషారు. అప్పుడు గోటీలు ఉంటుండే చిన్న చిన్నవి. ఆయన ఇట్లా పోయి కొడితే ఆ గోటి చక్కగా పోయి తలిగేది, బరాబరు కొట్టేది. కొట్టడం అంటే మంచిగా ఆయన అప్పుడు ఆటలు ఆడేటప్పుడు కూడా ఆయన అంటే మాకు సంతోషం. మంచి పిల్లలంతా ఎంట పెట్టుకొని తిరిగేది మంచిగా. అప్పుడే లీడర్ లెక్క తిరిగేది మంచిగా. ఆయన ఏడ కూర్చుంటే ఆడ 10 మంది ఎంటుండేది. అంత పిల్లలు బాగుండేది మంచిగా. ఎంతమంది అన్నదమ్ములు? వాళ్ళు 7 మంది అన్నదమ్ములు. ఈయన ఎన్నో? ఆయన రేవంత్ రెడ్డి ఈయన 4 ఆయన. ఈయన 4 ఆయన. చాలా మంచిగా మా ఊరు అయితే చాలా మంచిగా సంతోషంగా మంచిగా అవుతుందని మేమంతా అనుకుంటున్నాం. మాకు ఆ రోడ్లు కానీ మా ఊరికి సింగిల్ రోడ్ ఉండే, ఆయన పోర్చుతోనే మాకు ఈ డబల్ రోడ్ అయింది ఇప్పుడు. అంతేనా? ఇంకా ఆయన సీఎం అవుతుందంటే మా ఊరంతా బాగుపడుతుంది, మంచిగా అవుతుంది. మంచిగా అన్నీ మంచిగా పిల్లల చదువులు కానీ అన్నీ బాగా అవుతాయని మేమంతా బాగా సంతోషపడుతున్నాం.